బ్రహ్మచారి బలరామ, బ్రహ్మచారి శ్రీకృష్ణ, తమరిరువురు ఎవరికి బ్రహ్మచారులు? గురుదేవా, తమకే. కాదు, ప్రథమంగా తమరు బ్రహ్మదేవులకు బ్రహ్మచారులు, తరువాత అగ్నిదేవతకు, అటుపైన మాకు బ్రహ్మచారులు. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. మేము సూర్యభగవానుల ఆజ్ఞతో ఈ అగ్నిదేవుని సమక్షంలో తమ ఇరువురిని శిష్యులుగా స్వీకరిస్తున్నాం. గురు శిష్యుల నడుమ సదా ప్రేమాభిమానాలు నెలకొని ఉండాలి. మాలో ఉత్తమ గుణాలుంటే వాటిని గ్రహించండి. మాలోని దుర్గుణాలను ఏ స్థితిలోనూ గ్రహించకండి. సూర్య భగవానుడా, అగ్నిదేవత, సమస్త ప్రజాపతులారా, అష్టదిక్పాలకులారా, పంచమహాభూతములారా, జగన్మాత, విశ్వేశ్వరి, అఖిలాండేశ్వరి, మాతా భగవతి, మా ఇరువురి బ్రహ్మచారులను సదా సర్వదా సంరక్షించండి. నేటి నుంచి తమరిరువురు బ్రహ్మచారులైనారు. ప్రథమంగా ఇరువురు బ్రహ్మచర్య వ్రత నియమాలను పాటించాలి. పగలు నిద్రపోకూడదు, వాక్కును నియంత్రించవలే. మా యొక్క ప్రథమోపదేశాన్ని మాతో ఉచ్చరించండి. సత్యం వద, సత్యం వద, ధర్మం చర, ధర్మం చర, మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, బ్రహ్మచర్యమాగాం. బ్రహ్మచర్యమాగాం. ఇప్పుడు మూలమంత్రాన్ని ఉచ్చరించండి. ప్రజాపతయే స్వాహా.
ఇక నుంచి విద్యాభ్యాసానికై తమరిరువురు గురుకులానికి వెళ్ళవలసి ఉంటుంది. గురుదేవా, ఏ ఆశ్రమానికి వెళ్ళవలసి ఉంటుంది? న్యాయంగా విద్యకు సనాతనపురం కాశీ. అది అధ్యయనం కోసం ఉత్సాహవంతులైన విద్యార్థులకు పరమశ్రేష్టంగా ఉంటుంది. కానీ వీరిరువురిని కాశీకి పంపించడానికి సంకోచించవలసి వస్తోంది. నేడా పుణ్యక్షేత్రంలో ఒక మహామేధావి లేని లోటు ఏర్పడింది. అంటే ఏం లేదు. కాశీలో సర్వశ్రేష్ఠులు, సర్వమాననీయులు, సర్వశాస్త్ర పారంగతులు, పరమ తపస్వి మహర్షి సాందీపని కారణాంతరాల వల్ల కాశీని వదిలి వేరే ప్రాంతానికి చేరారు. మా దృష్టిలో నేడు ఈ లోకమున వారికంటే మహా అధ్యాపకులు లేరు. అందుచేతనే వీరిరువురు వారి చెంతకు వెళ్లి ప్రార్థించవలసి ఉంటుంది. వారు తమ శ్రీచరణముల చెంత స్థానాన్నిచ్చి విద్యాదానం చేయగలరు. గురుదేవా, సాందీపని ముని ప్రస్తుతం ఎక్కడ వసిస్తున్నారు? వసిస్తున్నది మహాకారుని నగరం అవంతిక. అంటే ఉజ్జయిని పరిసరాల్లో ఆశ్రమం నిర్మించుకున్నారు. వీరు అక్కడికే వెళ్ళవలసి ఉంటుంది. ఇది మాకు సంతోషకరమైన విషయం. మా పెద్ద సోదరి ప్రస్తుతం అవంతికకు రాజమాతగా ఉన్నారు. వీరికి అనుకూలంగా ఉంటుంది గురుదేవా. వీరక్కడే ఉండొచ్చు. లేదు కుమారా, ఇక వీరికి అవంతిక రాజమాతతో ఎటువంటి సంబంధము ఉండకూడదు. ఎందుకంటే భిక్షకులైన వీరిరువురు ఇక మీద రాజకుమారులు కారు, కేవలం భిక్షుక బ్రహ్మచారులే. క్రమశిక్షణతో ఆశ్రమంలో విద్యార్జన చేస్తూ వసించాలి. ఆశ్రమంలో వీరు తోటి విద్యార్థులతో పాటు ఎంతో నియమనిష్టలు కలిగి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. గురుకులంలో నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ రాజకుమారులకు సామాన్యులకు భేదమన్నదే ఉండదు. సర్వులు సమాన బాధ్యతలతో ఉంటారు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం వలన మంచంపై నిద్రించుట నిషేధము. నియమంగా నేలపై పరుండాలి. పాదరక్షలు ధరించకూడదు. ఎండైనా వానైనా గొడుగు ఉపయోగించకూడదు. అక్కడ గురుదేవుల ప్రతి ఆదేశాన్ని పాటించాలి. మనస్సును సదా అధీనంలో ఉంచుకోవాలి. గురువును సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా ఎంచి వారికి సముచితమైన సేవలు చెయ్యాలి. గురువులు నిద్రించిన పిమ్మటే నిద్రించాలి. వారు నిద్రలేవక ముందే లేవాలి. ఆశ్రమాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. అదన్నడూ మరవకూడదు. గురుమాతకు నది నుంచి జలం తీసుకురావాలి. వారి పూజా హోమం కోసం వనం నుంచి కట్టెలను ఏరి తీసుకురావాలి. మరి గురువులు తమందరికై భిక్షమడిగి తీసుకురావాలి. ఏది లభించినా దానితోనే తృప్తి చెందవలసి ఉంటుంది. తమ కులగురువుగా ఆశీర్వదిస్తున్నాను. మహర్షి సాందీపని వారు మిమ్మలను తమ సేవకులుగా స్వీకరించుగాక. తమ సకల మనోరథములు సిద్ధించుగాక. వాటి కొరకే కదా తమరు ఈ ధరిత్రిపై జన్మించారు.
ఎవరు నాయనా మీరు? మహనీయ విష్ణు గోత్రీయులైన వసుదేవుల పుత్రుడు కృష్ణుడను తమ చరణాలకు ప్రణమిల్లుతున్నాను. ప్రభు, వసుదేవ పుత్రుడు బలరాముడు తమకు ప్రణామం చేస్తున్నాడు.